గన్ షాట్లో సెకండ్ టాపిక్. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఈ రోజు ఓడిపోయినోడు ఎప్పుడూ ఓడిపోతాడని కాదు, ఇవాళ గెలిచినోడు ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడని కాదు. ఎప్పుడు ఎవరు గెలుస్తారు, ఎప్పుడు ఎవరు ఓడిపోతారో ఎవరికీ తెలియదు. రాజకీయాల్లో గెలుపోటములు నిర్ణయించేది ప్రజలు. ఆ ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలి. ఆ ఓటర్లు ఒకరిని గెలిపించారంటే దాని అర్థం రాష్ట్రానికి మంచి చేయాలని, అంతేకాని రాష్ట్రంలో రౌడీయిజం చేయమని కాదు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయమని కాదు, ప్రత్యర్థులపై దాడులు చేయమని కాదు, ప్రత్యర్థుల ఆస్తులు ధ్వంసం చేయమని కాదు, ప్రత్యర్థుల కుటుంబ సభ్యులపై కిరాతకంగా వ్యవహరించమని కాదు, పట్ట పగలు నట్ట నడి వీధుల్లో కత్తులతో పొడిచి చంపమని కాదు. అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు ధ్వంస రచనకు చోటు లేదు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా హింసను ఎవ్వరూ హర్షించరు. ఇదేం ప్రజాస్వామ్యం? ఇందుకేనా ఓట్లేసి గెలిపించింది? కూటమి అధినేతలకు ఈ హాహాకారాలు వినిపించడం లేదా? నడి రోడ్డుపై కత్తులతో దాడులు చేస్తుంటే ఆ దృశ్యాలు కనిపించడం లేదా? ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారమే చేయలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనే లేదు. అటు కౌంటింగ్ పూర్తయింది, ఇటు అటాకింగ్ మొదలైంది. దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేశారు. కత్తులు, కర్రలతో వీధుల్లోకి వచ్చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, వాలంటీర్లను దొరికిన వారిని దొరికినట్టు చావగొడుతున్నారు. ఇళ్లలోకి దూరి ఆడ, మగ, ముసలి, ముతక అన్న తేడా లేకుండా దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలపై విరుచుకుపడ్డారు. రేషన్ బియ్యమిచ్చే వాహనాలను ధ్వంసం చేశారు. నూజివీడు నడిపొట్టున అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి చేశారు. తెల్లం బాలరాజు కారుపై కర్రలతో దాడి చేశారు. విజయానందంలో ఉన్న చంద్రబాబు గారు ఇదంతా చూస్తున్నారో లేదో తెలియదు. కానీ వెంటనే ఈ దాడులు ఆపాలని చంద్రబాబు గారు ఓ పిలుపునివ్వాలి. పట్ట పగలు నట్ట నడి వీధిలో పబ్లిక్ అంతా చూస్తుండగా పచ్చమోక పైన పడి విచక్షణారహితంగా కత్తులతో పొడుస్తుంటే అటు జనం, ఇటు పోలీసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదేం ప్రజాస్వామ్యం? ఇందుకేనా మేం ఓట్లేసి గెలిపించిందని ప్రశ్నిస్తే అవతల నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా సార్? దాడులు చేస్తున్న వారు గాంధేయవాదులట, అహింసావాదులట, శాంతి కాముకులట, సంఘ సంస్కర్తలట. ఏదో చిన్నగా అలా తమ నిరసన శాంతియుత మార్గంలో తెలియజేస్తున్నారట. అది కూడా తప్పేనా అన్న సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎల్లో గ్యాంగ్ రెచ్చిపోతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పట్ట పగలు పబ్లిక్ గా ఏంటి ఎల్లో రౌడీయిజం? క్వశ్చన్ నెంబర్ 2, ఇదేం ప్రజాస్వామ్యం? ఇందుకేనా ఓట్లేసి గెలిపించింది? క్వశ్చన్ నెంబర్ 3, ఇంత జరుగుతున్న కూటమి నేతలు ఎందుకు మాట్లాడరు? క్వశ్చన్ నెంబర్ 4, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఎవరికి నష్టం? రాష్ట్రంలో ఎల్లో రౌడీలు రణరంగం సృష్టిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఎల్లో గ్యాంగ్ అరాచకాలు ఇప్పుడు కొత్తేమీ కాదు. కాకపోతే ఎన్నికల ఫలితాల తరువాత అవి పీక్స్కు చేరుకున్నాయి. అటు కౌంటింగ్ పూర్తి కాగానే కత్తులు, రాడ్లతో ఆ ఎల్లో గ్యాంగ్ మొత్తం రంగంలోకి దిగిపోయింది. ముందుగా ప్రభుత్వ ఆస్తులపై విరుచుకుపడ్డారు. ఆర్బీకేలు మొదలుకొని గ్రామ సచివాలయాల వరకు అన్నింటినీ ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ విగ్రహాలపైన తమ అక్కసు చూపించారు. అక్కడితో ఆగిపోలేదు. ఆఖరికి ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ వ్యవహారంతో ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాలు వేడకుంటే చంపేస్తామంటూ హెచ్చరికలు పంపారు. ప్రభుత్వ ఆస్తులే కాదు, వ్యక్తిగత ఆస్తులు ధ్వంసం. మహిళలు, పిల్లలపైన దాడులకు దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, సానుభూతి పరులపై, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై రాజకీయ ప్రత్యర్థులు, అసాంఘిక శక్తులు దాడులతో వ్యవస్థీకృత హింసకు పాల్పడుతున్నారు. గ్రామాలు, ఆస్తులను వదిలేసి కట్టుబట్టలతో వెళ్లకుంటే హతమారుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తూ పిల్లలు, మహిళల్ని సైతం హింసిస్తున్నారు. అంతా చూస్తుండగానే నట్టనడి వీధిలో పట్ట పగలు ఇళ్లలోకి దూరి మరి దాడులకు దిగుతున్నారు. ఆఖరికి సరస్వతి నిలయాలను వదలడం లేదు. ఎస్కే యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీలోకి దూరి వీసీలను బూతులు తిడుతూ దాడులకు దిగుతున్నారు. ఇలాంటి సమయంలో అలాంటి బాధితులకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారనేగా మీ ప్రశ్న. జరుగుతున్న హింసాకాండను చూస్తే సమాధానం మీకే దొరుకుతుంది సార్. అంటే ఏ స్థాయిలో ఆ ఎల్లో రౌడీలు రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇదేం ప్రజాస్వామ్యం? ఓడిపోతే రాష్ట్రంలో ఉండడానికి అనర్హులా? ఓడిపోయిన వారిపై దాడులకు దిగుతారా? వారి కుటుంబాలను రోడ్డుకి ఈడ్చుతారా? పట్ట పగలే కత్తులతో దాడులు చేస్తారా? ఇళ్లలోకి దూరి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తారా? చిన్నపిల్లలు, వృద్ధులను భయభ్రాంతులకు గురి చేస్తారా? ఆఖరికి ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తారా? నేతల విగ్రహాలకి నిప్పంటిస్తారా? 2019లో ఎన్నికల తరువాత ఇలాంటి పరిస్థితి లేదే. అప్పుడు ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు జరగలేదే. అప్పుడు కత్తులతో స్వైర విహారం చేయలేదే. అప్పుడు కత్తులు చేతబట్టి డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేయలేదే. మరి ఇప్పుడు ఎందుకు ఇలా రెచ్చిపోతున్నారు?
ఎవరి అండదండలు చూసి రెచ్చిపోతున్నారు? ఎవరి ప్రోద్బలంతో ఇలా రెచ్చిపోతున్నారు? సామాన్య జనాలను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున విధ్వంసకాండ జరుగుతుంటే వ్యవస్థలు ఎందుకు చేతులు కట్టుకుని కూర్చున్నాయి? ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాయి? ఎల్లో మీడియా ఇలాంటి వార్తలను ఎందుకు చూపించడం లేదు? రాష్ట్రమంతా దాడులు జరుగుతుంటే కూటమి పెద్దలు ఎందుకు మౌనంగా కూర్చున్నారు? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం కావాలి. బాధితులకు అండగా నిలబడాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు, హింసకు చోటు లేదని బలంగా ఒక మెసేజ్ ఇవ్వాలి. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఈ దాడులపై వైఎస్ జగన్ స్పందించారు. రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. అటు ఈ దాడులపై వైఎస్ఆర్సీపీ నేతలు పక్కా సాక్ష్యాధారాలతో ఈమెయిల్ ద్వారా సీజేఐకి ఫిర్యాదు చేశారు. సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం స్వీకరించి విచారించాలంటూ అభ్యర్థించారు. ఈ దాడులపై రాష్ట్ర డీజీపీకి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకు ఈ హాహాకారాలు వినిపించడం లేదా? ఈ దాడులు, దౌర్జన్యాలు కనిపించడం లేదా? ఏమో, ఆ ముగ్గురు వెంటనే రియాక్ట్ కావాలి. రాష్ట్రం రావణ కాష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత వారిదే. పసుపు కండువా ధరించిన గాంధేయవాదులు, ఎల్లో కండువా కప్పుకున్న అహింసావాదులు, పచ్చ కండువా భుజాలపై వేసుకున్న శాంతి కాముకల విధ్వంసాలకు చెక్ పెట్టాలి. అధికారం చేపట్టక ముందే ఈ స్థాయి అరాచకాలపై సైలెంట్ గా ఉంటే దాని రిజల్ట్ వేరేలా ఉంటుంది. దానికి అర్థాలు కూడా వేరేలా ఉంటాయి. ఇలా దాడులు చేస్తున్న వారు ఒక్క విషయం బలంగా గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు మనది కావచ్చు, కానీ ప్రతిరోజు మనది కాదు. రేపన్న రోజున చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీ జీవితాలు జైలు పాలవుతాయి. మీ కుటుంబాలు రోడ్డు పాలవుతాయి. మీ పిల్లల భవిష్యత్తు నాశనమైపోతుంది. ఏ నాయకుల కోసమైతే మీరు ఇలా చేస్తున్నారు, ఆ నాయకులు మీ కోసం రారు, మీకు అండగా నిలవరు, మీ కుటుంబాలను ఆదుకోరు, మీ పిల్లల భవిష్యత్తుకు బాధ్యత తీసుకోరు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ నాయకులకు అధికారం, మీ భవిష్యత్తు అంధకారం. ఇది మాత్రం గన్ షాట్.